హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అంబటి రాంబాబు గారు గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి తల్లిని దూషిస్తూ ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జైలుకి వెళ్ళినా ఎక్కడా భయపడను, తగ్గేదేలే అదనుకుంటే ఇదనుకుంటా ఒక రేంజ్లో బయటకు వచ్చారు. ఇంకేముంది, వైఎస్ఆర్సీపీకి ఒక కొత్త నాయకుడు దొరికాడు. అది కూడా కాపు నాయకుడు అనేటువంటి ముద్ర వేసుకుని మళ్ళీ వచ్చారు. అదేంటి, చాలా మందికి డౌట్ రావచ్చు. కాపు యాత్ర ఎందుకని ప్రారంభించారు, కాపు నాయకుడు ఏంటి అని. ఆయనకి కాపులంటే ఇష్టం లేదు కదా, కాపులతో పనే లేదు కదా, కాపులు తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు, ఇష్టానుసారం మాట్లాడారు కదా అనేటువంటి భావన కూడా చాలా మందిలో ఉండుండొచ్చు. కాకపోతే కాపులకి ప్రజెంటు ఒక నాయకుడు లేడు. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు గతంలో ముద్రగడ పద్మనాభంగా ఉండి ఆ తర్వాత ఇప్పుడు రెడ్డిగా మారిపోయిన తర్వాత కాపులకి ఒక మంచి నాయకుడు లేడు అనేది వాళ్ళ భావన. సో కాపులందరికీ ఇప్పుడు అంబటి రాంబాబు గారిని ఒక ప్రతినిధిగా, నాయకుడిగా తీర్చిదిద్దాలనేటువంటి ప్లాన్ చేసినట్టుగా అయితే కనిపించింది. సరే, ఇంతకీ ఏంటి అంటే, పాపం ఆయన ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా కాపులు 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 గురించే మాట్లాడుతున్నారు. కాపులందరూ కూడా గంపగుత్తగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట విని ఆయనకి సపోర్ట్ చేసి నిలబడ్డారు అండగా. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కాపుల్ని పవన్ కళ్యాణ్ గారికి దూరం చేస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని దూరం చేస్తాడు, పక్కకు గంటేస్తాడు. సో ఆ కాపుల్ని మన వైపు లాక్కోవాలి అని ఒక బలమైనటువంటి స్ట్రాటజీతో ఆయన ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే పాపం అంబటి రాంబాబు గారు ఎందుకు ఆయనకి అంత పెద్ద బాధ్యత అప్పచెప్పారంటే, బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు మావాడివేరా అని చెప్పి బిజ్జల దేవుడు పక్కన ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ, మేము చెప్పింది నువ్వు చేస్తావురా, చేయాల్సిందే అని చెప్పి అంటారు. అదే తరహాలో అంబటి రాంబాబు గారిని రాజశేఖర రెడ్డి గారు ఎంచుకుంటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా పాలేరుతనం చేసుకుంటూ వస్తున్నారు. మొన్న రీసెంట్గా వాళ్ళ అమ్మాయి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా ఆవిడ కూడా చాలా క్లారిటీగా చెప్పింది, మనం ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదలకూడదమ్మా, జీవితాంతం కూడా మీరు, నేను, మీ పిల్లలు కూడా అందరం కూడా వాళ్ళకి పాలేరుతనం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం. సో మరి ఇంతకన్నా నమ్మిన బంటు ఇంకెవరుంటారు చెప్పండి? ఇంతకన్నా పాలేరుతనం చేసేటువంటి వ్యక్తి ఎవరుంటారు చెప్పండి? ఆ పార్టీకి, ఆ వ్యక్తులకి, ఆ కుటుంబానికి ఎక్కడైనా సరే డౌన్ఫాల్ అవుతుంది అంటే, ఎవరైనా సరే పోటీగా వస్తున్నారు అంటే అది కాపు కులమైనా సరే ఇంకొకళ్ళైనా సరే ఎగేసుకుంటూ వెళ్ళిపోయి ప్రాణాలు పెట్టి మరి నిలబడిపోవటం ఆయన మాత్రమే చెందింది. కాపు కులానికి సంబంధించి ఇప్పుడు ఆయన బయటకు వచ్చి కాపుల్ని ఒంటరిగా అంటే బయటకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు రీసెంట్గా ఆయన అరెస్ట్ అయిన తర్వాత కొంతమంది కాపులు వచ్చేసి ఆయన ఏదో హైలైట్ చేసేసారు, కాపులందరూ కూడా ఆయన వెనకాల నిలబడ్డారు అనేటువంటి భ్రమలో అంబటి రాంబాబు గారు అలాగే వైసీపీ పెద్దలు కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని రీసెంట్గా వైజాగ్ వెళ్ళారు. వైజాగ్లోని ఈ మీటింగ్ అంతా కూడా ఇక్కడ గుడివాడ అమర్నాథ్ గారు, ఇక్కడ ఇంకొక నాయకులు, కాపు నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళందరినీ పెట్టుకుని మీటింగ్ పెట్టారు. అక్కడికి వెళ్ళి ఏం చెబుతున్నారు అంటే, కాపులందరూ కూడా నన్ను ఓన్ చేసేసుకున్నారు, గంధంలో నేను మాట్లాడి అన్ని కూడా కాపులకి సిగ్గు శరం లేకుండా వదిలేశారు, నన్ను మాత్రం మొత్తం అందరూ కూడా ఇప్పుడు భుజాల మీద నుంచోబెట్టుకుని కూర్చోబెట్టుకుని నన్ను చూసుకుంటున్నారు, వాళ్ళందరికీ నేను ఏమిచ్చి రుణం తీసుకోను, కాపులందరూ నా వెనకాల నిలబడినందుకు ధన్యవాదాలు, నా అరెస్ట్ని ఖండించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అని చెప్పి బయటకు వచ్చి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు. సరే, ఇక్కడ అంతా ఉంది నిజంగానే కాపులా అంటే ఎస్ కాపులే. కాకపోతే ఇక్కడ కొంత ఓన్లీ ఒక వర్గానికి సంబంధించి అంటే అయితే రెడ్డి గారు అవ్వాలి తప్ప కమ్మోళ్ళు అవ్వకూడదు, లేదంటే ఇంకొకళ్ళు అవ్వకూడదు అనేటువంటి భావనలు ఉంటారు చూసారా, ఆ కాపులు ఓన్లీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది అంటే 99% పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉంటే ఆ 1% ఉంటారు చూసారా, ఆ 1% ఉన్నటువంటి కాపులు వైఎస్ఆర్సీపీ వెనకాల కొంతమందిని పిలిపించుకుని మీటింగ్ పెట్టి వీళ్ళందరూ కూడా మిగతా కాపులే అనే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అక్కడ చూస్తే ఒక్కళ్ళు కూడా మిగతా పార్టీలకు సంబంధించి సరే ఇండివిజువల్గా ఉండేటువంటి కాపు సంఘాలు ఏమైనా ఉన్నాయంటే అవి కూడా లేవు, 0, 0. ఒక్క నాయకుడు కూడా లేరు. అంటే వేరే పార్టీలతో సంబంధం లేకుండా ఇండివిజువల్గా ఒక కాపు సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉంటారు, ఎవరన్నా కనిపిస్తారేమంటే ఎవ్వరూ కనిపించలేదు. కానీ ఎందుకని హైలైట్ చేస్తున్నారంటే, వచ్చేశారు కాపులందరూ బయటకు వచ్చేశారు, పవన్ కళ్యాణ్ వదిలేస్తానికి సిద్ధమైపోయారు అని చెప్పేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు
ఆయన మాటల్లో మనం వింటున్నాం. సో కాపులు అవేర్ అయిపోయారు. మిగతా కాపులు అక్కడ ఏమీ లేకపోయినా కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది గతంలో. అంటే అబద్ధాన్ని నిజం చేయాలంటే పదే పదే అబద్ధం 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 అని చెప్పేసి మనం మాట్లాడితే ఓకే ఇది అబద్ధమే, నిజం కూడా అబద్ధం అయిపోతుంది అనమాట. అదే ప్రయత్నం ఇప్పుడు కూడా చేస్తున్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ ఏమీ లేకపోయినా వచ్చేసారండి, అమ్మో మనం కూడా వెళ్ళిపోతే పోద్దేమో, మనం కూడా వెళ్ళిపోవాలి, పవన్ కళ్యాణ్ మంచోడు కాదేమో నిజంగానే, లేదంటే పవన్ కళ్యాణ్ మనల్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసాడేమో అని అనుకుంటారు. పోనీ సరే అంతగా ఇంతలా కష్టపడిపోతున్నారు కదా, పోనీ ఏమన్నా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఇప్పుడు కొడుకు వరకు వచ్చింది, తర్వాత కూడా పాలేరుతనం చేయడానికి సిద్ధపడ్డారు కదా, ఈయనకి ఏమన్నా సీఎం సీట్ ఇస్తారేమో అని చెప్పి అనుకుంటే అది కూడా లేదు. అంబటి రాంబాబు గారికి కొన్ని అలాంటి ఏమన్నా హామీ ఇస్తే మూకుమ్మడిగా 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించి అంబటి రాంబాబు గారే సీఎం క్యాండిడేట్, పెన్ని నాని గారే సీఎం క్యాండిడేట్, ముద్రగడ పద్మనాభ రెడ్డి గారే సీఎం క్యాండిడేట్, గుడివాడ అమర్నాథ్ గారే సీఎం క్యాండిడేట్, ఇంకా ఉన్నటువంటి కొంతమంది నాయకులు వీళ్ళ పేరు చెప్పి వీళ్ళే కాపులకి సంబంధించే సీఎం సీటు పక్కా అని చెప్పి ఏమన్నా అనౌన్స్ చేస్తే మూకుమ్మడిగా వన్ సైడ్గా కాపులు గుద్దిన చోట గుద్దకుండా ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొచ్చేస్తారు. ఇది గ్యారంటీ, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఏమన్నా ఒకే ఒక్క స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇప్పించగలుగుతారా అంబటి రాంబాబు గారు? మీరు ఇలాంటి ప్రెస్ మీట్లు ఏమీ పెట్టవసరలా, కాపులు వెనకాల తిరగవసరలా, అవేర్ చేయవసరలా, జస్ట్ ఒక్క స్టేట్మెంట్, ఒక 1 minute వీడియో చూడకుండా మీ ఇష్టం, అది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. ఒక్క వీడియో రిలీజ్ చేయించండి, కాపులందరూ ఏకతాటిపైకి వచ్చి మీకు సపోర్ట్ చేయకపోతే అప్పుడు అడగండి, వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయకపోతే అడగండి. ఒక్క స్టేట్మెంట్, ఎస్ కాపు నాయకుడే ఆంధ్రప్రదేశ్కు 2029లో కాబోయేటువంటి వైఎస్ఆర్సీపీ తరఫున సీఎం క్యాండిడేట్ అని ఒక్క మాట బొత్స సత్యనారాయణ గారు పెద్దలు, ఆయన చాలా సీనియర్, నిజంగా ఆయన కష్టం చూస్తుంటే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఆఖరికి మొన్న ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అంతా సివియర్ అయినప్పుడు కూడా, బ్రెయిన్ స్ట్రోక్ అంటే నార్మల్ మాటలు కాదు, హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొంది మళ్ళీ 3 రోజుల్లో మళ్ళీ అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో ఆయన లో బీపీ హై బీపీ వచ్చి తుళ్ళిపోతా కూడా మాట్లాడుతున్నారు. ఎంత కష్టపడుతున్నారంటే ఇంత కష్టం, కనీసం ఇంత కష్టపడాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేదు. కాపులు వైఎస్ఆర్సీపీలో కష్టపడినంత జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళలో 1% కష్టపడినా సరే చాలా మ్యాసివ్ రిజల్ట్ వస్తాయి. నిజంగా బొత్స సత్యనారాయణ గారిని చూస్తుంటే నిజంగా ప్రాణం తరుక్కుపోయింది నాకైతే. ఇందాక ఆయన ఏంటి బాబు 2 రోజులైంది మళ్ళీ వచ్చేసారు, అంత బాగా వచ్చి మళ్ళీ మాట్లాడేస్తున్నారు, అంతలా నుంచి అగ్రెసివ్ అయిపోతున్నారు ఏంటి ఆయనకంటే, నిజంగానే ఆయన అంత కష్టపడుతున్నారు, కనీసం గుర్తించి అసలు ఆయన్ని కనీసం ఈసారన్నా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకైనా చేస్తున్నారు కదా, ఒక సీఎం పదవి అనేది ఆయనకి ఇస్తే కాపులకు అలా నెరవేరుతుంది, ఆయన కల కూడా నెరవేరుతుంది. ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి ఇటువంటి ఏది తక్కువ కాదు, చెప్పాలంటే అన్ని అర్హతలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు అని చెప్పొచ్చు. మరి బొత్స సత్యనారాయణ గారికి ఎందుకు ఇవ్వకూడదు? చెప్పాలంటే బొత్స సత్యనారాయణ గారి రాజకీయ అనుభవం అంత లేదు జగన్మోహన్ రెడ్డి గారి వయసు. మరి తండ్రి సమానం అని చెప్పటమే కాదు, అలాంటి తండ్రి లాంటి వ్యక్తికి ఒక్కసారి సీఎం సీట్ అనౌన్స్ చేయొచ్చుగా. ఒక్కసారి కాపులందరూ అలా అండగా నిలబడతారు సార్, చేయించండి చూద్దాం. నిజంగా చెప్తున్నాను కదా, బొత్స సత్యనారాయణ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేదండి అసెంబ్లీలోకి వచ్చి లేదంటే కౌన్సిల్లోకి వచ్చి అలా మాట్లాడేటువంటి పరిస్థితి. మీరు అంబటి రాంబాబు గారు, పెన్ని నాని గారు, గుడివాడ అమర్నాథ్ గారు ఒక్క పేపర్ చూడకుండా మీరు ఎంత వాగ్దాటిగా మాట్లాడేటువంటి ప్రతి సబ్జెక్ట్ మీద మీకున్నటువంటి పట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుందండి? ఏం అర్హత ఉందని చెప్పండి. ఒక్కసారి మీరు ఆ స్టేట్మెంట్ ఇప్పించండి చాలు. మీకు అసలు ఎలా ఉంటుందో, మీకు జాతర అంటే జాతర, ఇంకా చెప్తున్నాను కదా, ఇప్పటి నుంచే జాతర మొదలైపోతుంది. అలాంటి పరిస్థితి ఉంటుంది, ఆలోచించుకుని చూడండి.